టుడే 18 న్యూస్. కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికార బి శ్రీనివాసరావు మాట్లాడుతూ మొదటి విడత, రెండవ విడత, మూడవ విడతలో రుణమాఫీ లిస్టులో తమ పేరు రాలేనందున ఎవరు అధైర్యపడకూడదని, ఏమైనా తమ పేరులో గాని, ఖాతా నెంబర్లో గాని, ఆధార్ నమోదు ఫోన్ నంబర్లో గాని చిన్న చిన్న పొరపాట్లు జరిగినందున కొందరికి రుణమాఫీ కాలేదు. ఇలాంటి రైతులందరూ తమ సమీపంలో ఉన్న మండల విస్తరణ అధికారులను సంప్రదించగలరని సిబ్బంది తెలియజేశారు. నా పేరు శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి కరీంనగర్. ఇప్పుడు మన కరీంనగర్ జిల్లా గాను మొదటి విడత రుణమాఫీ 39,000 మందికి, తర్వాత 201 కోట్ల రూపాయలు వచ్చింది. అట్లాగే రెండో దఫా 19,000 మందికి 182 కోట్లు వచ్చింది. మూడో దఫా 13,000 మందికి 152 కోట్లు వచ్చింది. మొత్తం కలిపి 556 కోట్ల రూపాయలు ఇప్పటివరకు రుణమాఫీ జరిగింది. ఇప్పుడు రుణమాఫీ జరగని వాళ్ళు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ సంబంధిత వ్యవసాయాధికారి లేదా వ్యవసాయ విస్తరణాధికారికి మీరు మీ అప్లికేషన్ రాసి ఎందుకు రాలేదు అని వివరాలు రాసి మీ పేరు, మీ ఫోన్ నెంబరు సంతకం చేసి మీ ఆధార్ కార్డు జతపరిచి వాళ్ళకి ఇచ్చేస్తే మాకు ఒక వారం 10 రోజులలో మార్గదర్శకాలు వచ్చి ఏ విధంగా వారికి రావట్లేదు దానికి అనుగుణంగా వారికి పరిష్కరించబడి మేము తర్వాత బ్యాంకర్స్ కలిసి ఆ రైతుకు తప్పకుండా రుణమాఫీ అందేటట్టు చేస్తాం. కాబట్టి మేము ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలకు ఎదురు చూస్తున్నాం. ఏ ఒక్క రైతు ఆందోళన పడద్దు. మీ యొక్క అర్జీ, మీ యొక్క అప్లికేషను సంబంధిత వ్యవసాయాధికారి లేదా విస్తరణాధికారికి ఇవ్వవలసిందిగా కోరుచున్నాం.